అబ్బా ఎంత సంతోషంగా ఉన్నారో. మా ఇంట్లో ఉన్నారు తోటికోడలు. ఏనాడైనా సంతోషం ఉందా మా ఇంట్లో? ఎప్పుడు చూసినా కారాలు మిరియాలు నూరినట్టే. ఏదో ఒకటి చేసి వీళ్ళని సంతోషంగా లేకుండా చేయాల. వదినా బాగున్నారా? బాగానే ఉన్నాం శ్రవంతి. బాగున్నావా నువ్వు? రామ్మా కూర్చో. ఉండమ్మా, నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను నేను. అలాగే వదినా. పెద్దదింతో ఏంది ఒకటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు? ఏమైందమ్మా? మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు వదిన నీ గురించి ఏమని చెప్పిందో తెలుసా? ఏమని చెప్పింది? నువ్వంట అసలు ఉదయాన్నే లేవంట, 11 అయిద్దంట, నీకు పనే చేత కాదంట, పని మొత్తం తనే చేస్తుందంట. అలా చెప్పిందా అక్క? ఇంకమ్మ శ్రవంతి మంచినీళ్ళు. రెండది నాకు కూర్చోండి. నువ్వు వెళ్ళి శ్రవంతికి టీ పెట్టరాపమ్మ. నాకు పనే చేత కాదు కదా, పని అంతా నువ్వే చేస్తున్నావు కదా. ఏంటి ఇలా మాట్లాడుతుంది? అన్నలేదు. వదిన చిన్నదింతో ఒకటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు ఏంటి? ఏమైందమ్మా? మొన్న చిన్నదిన ఫంక్షన్కి వచ్చింది కదా, నీ గురించి అందరితో ఏమని చెప్తుందో తెలుసా? ఏం చెప్పింది? నీకంట పనే చేత కాదంట, నువ్వంట ఓ సోకులు వేసుకొని తిరగడానికే ఉన్నావంట, నీ గురించి ఏది పడితే అది చెప్తుంది అందరితో. నా గురించి ఇలా మాట్లాడుతుందా? ఏంటి టీ తీసుకురాలేదు? ఏంటి ఈవిడ గారు టీ తీసుకొచ్చేది? ఏమైంది? ఏమైందో? ఎందుకు అలా కొడుతున్నా? కొట్టడం కాదు, నిలువున పాతేస్తుంది. నువ్వు మంచినీళ్ళు తీసుకురావడానికి పోయినప్పుడు నీ గురించి నాకు చెప్పింది, నేను టీ తీసుకురావడానికి పోయినప్పుడు నా గురించి నీకు చెప్తుంది. ఈ మహారాణి అలా చెప్తుందా? నిన్ను కొట్టానని బాధపడుతున్నావేమో. నిన్ను కొట్టడం కరెక్టే. నువ్వు నీ తోటి కోడలు సంతోషంగా లేకపోతే ప్రేమతో మలుచుకో, అంతేగాని సంతోషంగా ఉన్న మా తోటి కోడల మధ్యలో చిచ్చు పెట్టకు. ఇక దయచేయి.